తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో రాష్ట్రమంతా తిరిగి చూద్దామని హరీష్ రావుకు మంత్రి సవాల్ విసురుగా మంత్రి సవాల్ను హరీష్ రావు స్వీకరించారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే రోడ్లు వేశారని, ఆ 3 చోట్ల రోడ్లను చివరికి సింగరేణి నిధులు కూడా వాడారంటూ కోమటిరెడ్డి విమర్శించారు. ఛాలెంజ్ చేస్తున్న రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి సవాల్ను హరీష్ రావు స్వీకరిస్తున్నట్లు కూడా తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో R&B పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని చెప్పారు. హరీష్ రావు గారు చాలా అంటే నేను దాన్ని ఏ లాంగ్వేజ్ చెప్పాలని చెప్పలేను. ఇంతకంటే ఇక పెద్ద జోగు ఉండదు అనుకుంటా. నేను ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అసలు రోడ్లు లేక గ్రామాలలో తిరగలేని పరిస్థితి. ఈ 3 కాన్స్టిట్యూన్సీలు అంటే బామ, అల్లుడు, బావమర్ది, మీరు సింగరేణి మినరల్ ఫండ్ కూడా, సింగరేణి DFFT ఫండ్ కూడా ఇక్కడ వేసుకున్నారు. మీ దగ్గర, నా దగ్గర లెక్కలు ఉన్నాయి. సింగరేణి ఫండ్ 3 కాన్స్టిట్యూన్సీ పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్నిసార్లు అడిగిన ₹1 ఇవ్వడానికి రోడ్డు, దుబ్బాకల రోడ్ లేదు. ఈ ముగ్గురే రాజ్యం, ముగ్గురే డబుల్ రోడ్ వేసుకున్నారు. ఇది ఛాలెంజ్ చేస్తున్నా, పోయి చూద్దాం రాష్ట్రంలో ఎక్కడైనా డబుల్ రోడ్లు ఉన్నాయా? ఈ 3 కాన్స్టిట్యూన్సీలు ఛాలెంజ్ చెప్పండి. ఎందుకు సార్ హరీష్ రావు ఇంత మంచి నాయకుడు ఎట్లా మారిపోయాడు? ఇంత మంచి నాయకుడు అబద్ధాలు చెప్పొచ్చు సార్ సభలో. సభ ప్రజలే మెచ్చుకేట్ చేయొద్దు. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఛాలెంజ్ స్వీకరిస్తున్నా. ఒకరోజు R&B శాఖలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ టర్మ్ లో మా ప్రభుత్వంలో పనిచేశారు. ఎంత పనిచేసిందో మాట్లాడదాం అధ్యక్ష. ఒక్క నల్లగొండ పట్టణంలోనే 200 కోట్ల రూపాయలు